హాయ్ అండి, అందరికీ నమస్తే. మై డియర్ మాన్షర్ పార్ట్ 43. అర్జున్ కోపంగా తన మొబైల్ అలా విసిరేసేసరికి అప్పటికే గోకులు మీరాలు వెళ్ళిపోవడంతో స్నేహ సడన్ గా మారిన అర్జున్ ప్రవర్తనకి కాస్త భయపడుతూనే అర్జున్ గారు అని పిలిచింది. చాలా లో గొంతుతో చిన్నగా వణుకుతూ. పట్టరాని కోపంలో ఉన్న అర్జున్ కి స్నేహ పిలుపు చెవులోకి ఎక్కకపోవడంతో అర్జున్ నుండి ఎలాంటి సమాధానం రాకపోయేసరికి స్నేహ ఎలాగో కాస్త ధైర్యం చేసి 2 అడుగులు ముందుకేసి అర్జున్ గారు అంటూ అర్జున్ భుజం మీద చేయి వేసింది స్నేహ. స్నేహ స్పర్శతో స్పృహలోకి వచ్చిన అర్జున్ తన కోపం అంతా బాధగా మారి కన్నీళ్ల రూపంలో బయటకు వస్తూ ఉంటే ఒక్కసారిగా తన పక్కనే ఉన్న స్నేహను గట్టిగా అత్తుకుని తన బాధనంతా కన్నీళ్ల రూపంలో బయటకు పంపుతూ అంతకంతకు స్నేహను మరింత గట్టిగా చుట్టుకుపోతూ ఉంటే అతని స్పర్శలో బాధను మాత్రమే చూడగలిగిన స్నేహ తను వీక్గా ఉన్నప్పటికీ నెమ్మదిగా అర్జున్ వెన్ను నిమురుతూ అతనికి ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది. చాలాసేపు అర్జున్ అలానే ఉండిపోయాడు. అంతసేపట్లో స్నేహకు అర్జున్ బాధకు కారణం తెలియకపోయినా సరే అతను ఎంతగా బాధపడుతున్నాడో తన భుజాన్ని అంతా తడిపేసిన అర్జున్ కన్నీళ్లే చెప్తూ ఉంటే మౌనంగా అతని వెన్ను నిమురుతూ నేనున్నాను అనే ధైర్యాన్ని ఇచ్చింది స్నేహ. ఎందుకని అర్జున్ అంతలా బాధపడుతున్నాడు చూద్దాం. కాసేపటికి తనని తాను కంట్రోల్ చేసుకున్న అర్జున్ కి మళ్ళీ స్నేహ కండిషన్ గుర్తుకు రాగానే కంగారుగా స్నేహకు దూరం జరిగి తను ఏడవడం వలన అప్రయత్నంగా అప్పటి నుండి కన్నీళ్లు పెట్టుకున్న స్నేహ కళ్ళని చూడగానే ఒక్కసారిగా అర్జున్ మనసు చివుక్కుమంది. స్నేహ కళ్ళల్లో నీళ్లు చూసి ఐఎమ్ సారీ స్నేహ అని అంటూ ఉంటుంటే స్నేహ అర్జున్ కన్నీళ్లు తుడిచి మొదటిసారి ధైర్యంగా అర్జున్ తన సొంతమన్న నమ్మకంతో అర్జున్ మొహాన్ని చేతిలోకి తీసుకుని తన ప్రేమనంతటినీ ముద్దుగా మార్చి అర్జున్ నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టింది. ఆమె ముద్దులో తన మీదున్న ప్రేమంతా తెలుస్తూ ఉంటే అందమైన చిరునవ్వు వచ్చి చేరింది అర్జున్ పెదాల మీద. అదే చిరునవ్వుతో స్నేహాను మళ్ళీ హక్ చేసుకుని నువ్వెప్పుడు నాతోనే ఉంటావు కదా అని నేను అడగను స్నేహ. నాతోనే ఉండాలి, నాతోనే ఉంటున్నావు, ఎప్పటికీ నాతోనే ఉంటావు అంతే అని అన్నాడు అర్జున్ స్థిరంగా. అతని మాటలకి స్నేహ కూడా చిన్న చిరునవ్వుతో మీరు సడన్ గా కోపంగా ఫోన్ విసిరేసరికి చాలా భయం వేసింది అర్జున్ గారు. కానీ అంతలోనే ఇంత శాంతంగా మారిపోవటం చాలా ఆశ్చర్యంగా ఉంది అని అనగానే అర్జున్ అప్పటికే స్నేహ ప్రియమైన స్పర్శతో తన మనసులో ఉన్న అనవసర ఆలోచనలు, అపోహలు, భయాలు అన్నీ తుడిచిపెట్టేయడంతో తను కూడా మొదటిసారి స్నేహ కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ ఉండిపోయాడు. అర్జున్ కళ్ళల్లోని ప్రేమ కనిపిస్తూ ఉంటే అతన్ని చాలా అపురూపంగా అలాగే చూస్తూ ఉండిపోయింది స్నేహ. కానీ అంతలోనే తను లేచి చాలాసేపు కావటం వలన పైగా కాసేపటి క్రితం అర్జున్ గురించి ఒత్తిడి తీసుకోవడంతో తనకెందుకో తల తిరుగుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటే తూలుతూ అర్జున్ చేతిని పట్టుకునేసరికి విషయం అర్థమైన అర్జున్ స్నేహను గట్టిగా ఒడిసి పట్టుకుని వెంటనే నెమ్మదిగా ఆమెను బెడ్ మీద పడుకోబెట్టి తల నిమిరేసరికి కాసేపటికి స్నేహ హాయిగా నిద్రలోకి జారుకుంది. అర్జున్ నిద్రలో కూడా స్నేహ పెదాల మీద చెరగని చిరునవ్వుని అపురూపంగా చూస్తూ నా గతాన్ని దృష్టిలో పెట్టుకుని వర్తమానాన్ని పాడు చేసుకుంటూ భవిష్యత్తు దెబ్బ తినేలా చేసుకోబోయాను స్నేహ. కానీ టైంకి నేను కళ్ళు తెరుచుకుని నీ మీదున్న నా ప్రేమను గుర్తించి దాని మీద నమ్మకం ఉంచి నిన్ను నమ్మటం మొదలుపెట్టిన ఒక్కరోజుకే నా మనసు ఇంత ప్రశాంతంగా మారింది. మన ఇద్దరం ఇంకెంత హ్యాపీగా ఉండేవాళ్ళమో కదా అని అనుకుంటూ స్నేహతో తనకి కొద్ది రోజుల్లోనే ఏర్పడిన అనుబంధం, ఆమె తన విషయంలో చూపించిన ప్రేమ, అభిమానం, ఆప్యాయత, బాధ్యత, కేరింగ్ అన్నీ గుర్తు చేసుకుంటూ నువ్వెప్పుడు నా విషయంలో కరెక్ట్గానే ఉన్నావు స్నేహ. నేనే నా గతం కారణంగా అనవసర భయాలతో మొదటి నుండి నిన్ను బాధ పెడుతూనే ఉన్నాను, అంతా నా తప్పే అని అనుకుంటూ ఉండగా నిద్రలో ఉన్న స్నేహ ఆమెకు దగ్గరలో ఉన్న తన చెయ్యి పట్టుకునేసరికి అర్జున్ ఆ చేతిని తీసుకుని సున్నితంగా ఆమె పెదాలకు ప్రేమగా ఆనించుకున్నాడు.
స్నేహ అలా కాస్త ప్రశాంతంగా నిద్రపోయేసరికి అర్జున్ ఉదయం తను స్నేహకు ఏమైందోనని కంగారులో విసిరేసిన ల్యాప్టాప్ ని తీసి చూసి అది ఇంకా బ్రతికే ఉండడంతో మిగిలిన తన వర్క్ పూర్తి చేసుకుని తన పిఏకి కాల్ చేసి కొద్ది రోజులు తను ఆఫీస్కి రావడం కుదరదు అని, ఈలోపు షెడ్యూల్ చేస్తున్న మీటింగ్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేయమని, ఒకవేళ ఏదైనా అవసరమైతే మాత్రమే కాల్ చేయమని అయితే పెట్టేశాడు అర్జున్ పిఏ వినయ్కి. ఇక ఇది అలవాటే కావటంతో సూరుమంటూ వినయ్ కాల్ కట్ చేసి సార్కు మళ్ళీ ఏమైందో అని అనుకున్నాడు వినయ్. ఇటు అర్జున్ స్నేహ లేచేసరికి ఆమె కోసం లిక్విడ్ ఫుడ్ అన్ని రెడీ చేయించి పెట్టి స్నేహ లేవగానే అవి ఇవి కబుర్లు చెప్తూ ఇక నేను ఇంకా తాగలేను అర్జున్ గారు ప్లీజ్ అని అంటున్నా ఎలాగో బ్రతిమలాడి మొత్తానికి ఆమె చేత తాగించి టాబ్లెట్లు వేయించి కాసేపు అలా కూర్చుందు గాని అంటూ విండో దగ్గర ఉన్న చైర్లో కూర్చోబెట్టి తను కూడా స్నేహ పక్కనే కూర్చోబోతూ ఉంటే అదేంటి అర్జున్ గారు మీరు భోజనం చేయరా అని అడిగిన స్నేహ ప్రశ్నకు అర్జున్ నవ్వుతూ లేదు స్నేహ ఆకలిగా లేదు అని అనడంతో స్నేహ చొరవగా నేను తినిపిస్తాను అర్జున్ గారు వెళ్ళి భోజనం తెచ్చుకోండి అని ప్రేమగా అర్జున్ కి ఆర్డర్ వేసేసరికి మొదటిసారి అర్జున్ ఒకరి ఆర్డర్ ని ఇష్టంగా స్వీకరించి నవ్వుతూ లేచి తన రూమ్ నుండి బయటకు వచ్చేసరికి రాజయ్య తన కోసం భోజనం తీసుకుని తిరిగి తన రూమ్ లోకి వెళ్ళాడు అర్జున్. ఇక అర్జున్ కి స్నేహ మీదున్న ప్రేమ ఆమె ఏమి అడిగినా ఏం చెప్పినా కాదు కూడదు అననివ్వట్లేదు. పైగా స్నేహ ఏం చేసినా అది తన మీద ప్రేమతోనే అని అర్జున్ ఇప్పటికైతే పూర్తిగా అర్థం చేసుకున్నాడు. లోపలికి వచ్చిన అర్జున్ బుద్ధిగా స్నేహ చేతికి ప్లేట్ అందించి ఆమెకి తనకి తినిపించడానికని వీలుగా కూర్చుని ఆమె ఆప్యాయంగా తినిపిస్తూ ఉంటే అర్జున్ కూడా స్నేహ చేతితో తినిపిస్తున్న భోజనం అమృతంలా భావించి తినేసి ఆ ప్లేట్లోనే స్నేహకు హ్యాండ్ వాష్ చేసి ఆమె పక్కనే కూర్చుని ఆమెతో కలిసి చుక్కల్లో అందంగా అమర్చినట్టు ఉన్న చందమామను చల్లటి వెన్నెలను ఆస్వాదిస్తూ ఉన్నాడు. కాసేపటికి స్నేహకు అలసటగా అనిపించడంతో ఆమెను మునుపటిలాగానే జాగ్రత్తగా బెడ్ మీద పడుకోబెట్టి తను సోఫాలో పడుకోవడానికని వెళ్ళబోతూ ఉంటే స్నేహ కాస్త బిడియంగానే తన వల్ల ఆమెకు ఎలాంటి ఇబ్బంది కలగదు అని నచ్చ చెప్పడంతో ఇక అర్జున్ కూడా కాదనలేక స్నేహ పక్కనే బెడ్ మీద అయితే పడుకున్నాడు. అలా మరొక మనిషి పక్కన పడుకోవటం, పైగా తను ప్రాణంగా ప్రేమించే స్నేహ పక్కన అలా బెడ్ మీద పడుకోవటం మొదటిసారి కావటంతో ఆ అనుభూతి అయితే కొత్తగా అనిపిస్తూ ఉంటే అప్పటికే మెడిసిన్ ఎఫెక్ట్ వల్ల నిద్రపోయిన స్నేహాన్ని చూస్తూ ఎప్పటికో గాని నిద్రపోలేకపోయాడు మన అర్జున్. అప్పటి నుండి స్నేహకు ఉదయం నుండి సాయంత్రం వరకు ఏం కావాలి అన్నా అన్ని తానే దగ్గరుండి చూసుకుంటూ టైం టు టైం మెడిసిన్స్ అన్ని ఇస్తూ డైలీ డాక్టర్ టైంకి చెకప్కి రాకపోతే ఆయన్ని ఫోన్లోనే వాయిస్తూ క్షణం కూడా ఆమెను వదలకుండా అంటూ పెట్టుకునే ఉంటూ కొద్ది రోజుల్లోనే స్నేహ నుండి క్షణం కూడా దూరంగా ఉండలేనంత దగ్గరైపోయాడు అర్జున్. ఈ కొద్ది రోజుల్లోనే అర్జున్ కేవలం స్నేహ విషయంలోనే కాదు మీరా తనకి నచ్చినట్లు ఉంటున్నాడు. ఇక ఇదంతా చూస్తున్న అశోక్ గారు ఇదంతా స్నేహ మీద అర్జున్ పెంచుకున్న ప్రేమే అనుకుంటూ ఆయన చూసి ఆనందంగా మురిసిపోయారు. అర్జున్ మాత్రమే కాదు స్నేహ కూడా అర్జున్ తన పట్ల చూపిస్తున్న ప్రేమ, అభిమానం, బాధ్యత, కేరింగ్ అన్నిటికీ ఎప్పుడో అతనికి దాసోహం అయిపోయింది. ఈ కొద్ది రోజుల్లోనే లోకేష్ గారు అర్జున్ కి చాలా అంటే చాలా సార్లే కాల్ చేశారు. ఎందుకంటే అర్జున్ దరిదాపుల్లో అతను పెట్టిన తన మనిషి అసలు అర్జున్ ఇంట్లో నుండి బయటికే రావట్లేదు అని చెప్పడం వలన. కానీ అప్పటి నుండి అర్జున్ ఆయన కాల్స్ ని ఇగ్నోర్ చేయడంతో ఆయన ఏదో ఒక విధంగా అర్జున్ ని కాంటాక్ట్ చేసే ప్రయత్నం మాత్రం మానలేదు. ఎందుకంటే అవతలోళ్ళు సంతోషంగా ఉంటే వారవలేని వ్యక్తి. ఇకెలా కాదని అర్జున్ స్నేహతో అలా కలిసి సంతోషంగా ఉండటం ఇష్టం లేక ఎన్నో సంవత్సరాల తర్వాత
అర్జున్ ఇంట్లో ఆయన పాపిష్టి పాదం మోపారు లోకేష్. ఆయన పాదం మోపడమే స్నేహకు కాస్త ఓపిక వచ్చాక ఆ రోజే దేవుడి దగ్గర పెట్టిన దీపం కాస్త కొండెక్కింది. అప్పటికే స్నేహ కాస్త కోలుకోవటంతో అందరూ కలిసి టిఫిన్ చేద్దాం అర్జున్ గారు అంటూ అర్జున్ని తీసుకొచ్చి అందరితో పాటే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టింది స్నేహ. అప్పుడే లోపలికి అడుగు పెడుతున్న లోకేష్ ని చూసిన స్నేహకు ఆయన ఎవరో కూడా తెలియకపోవటంతో ఎవరు కావాలండి అని అడిగింది. స్నేహ ఆయన్ని అలా అడగడంతో ఆయన్ని చూడటమే గోకుల్ అశోక్ గారు పిడికిల కోపంతో బలంగా బిగుసుకుంటే అర్జున్ మాత్రం చాలా సంవత్సరాల తర్వాత లోకేష్ గారిని అలా తన గుమ్మంలో చూసి అసలు అర్జున్కి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కావట్లేదు. మరి అందమైన కాపురంలో చిచ్చు పెడతాడో ఏంటో మరి.